హాయ్, నేను ఓం పూజ స్టోర్ నుంచి మాట్లాడుతున్నాను. మాది ఎంతైర్ పూజ ఐటమ్స్ అండి. ఆల్ ఐటమ్స్ దొరికాయండి. దొరకని ఐటమ్ అంటూ ఏమీ ఉండదండి. మా లొకేషన్ వచ్చేసి దిల్షుఖ్నగర్ మెట్రో స్టేషన్ 1 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. సరూర్ నగర్ కట్ట కింద పిఎన్టీ కాలనీ అండి. మా దగ్గర ఇప్పుడు దీపావళి కార్తీక మాసం వస్తుంది కాబట్టి కొత్తగా స్పెషల్ గా ఐటమ్స్ వచ్చాయండి. దీపాలు కానీ, నెయ్యి ఒత్తులు కానీ, ఒత్తులు అనే రకాలన్నీ చూపెడతారండి. ఒకసారి మా స్టోర్ ఒకసారి చూపెడతారండి. ఇప్పుడు కార్తీక మాసం దీపావళి ఉంది కదండి, దానికోసం అని ఇవన్నీ ప్రమిదలు అండి. ప్రమిదల్లో 0 సైజ్ నుంచి నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 5 సైజులు ఉంటాయి. వీటిలో కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయండి. ఇట్లా డిజైన్స్ వెరైటీ డిజైన్స్ ఉంటాయండి. ఇట్లా పెద్దగా కావాలంటే పెద్దగా ఉంటాయి. తర్వాత షోయింగ్ పర్పస్ గా అట్లా ఆవు, దూడ అని, ఏనుగులని, ఇట్లా దీపాంతలు అండి, లైటింగ్ పెడతారండి. వీటిలో ఇట్లా లైటింగ్ పెట్టే దీపాంతలు వస్తాయండి మన దగ్గర. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా తులసి కోట అంటారు కదా, తులసి కోట టైప్ ఉంటాయండి. డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి. డిజైన్స్ కూడా వేరే డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి. ఇవన్నీ కూడా ప్రమిదలేనండి. ఇట్లా హారతి ప్లేట్ లో కూడా ఇట్లా వస్తాయండి దీపాంతలు. దీంట్లో గీ పోసుకొని దీపాలు వెలిగించుకోవచ్చు అండి. ఇట్లా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఇట్లా 4 పీసెస్ వచ్చేవి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా ఉంటాయి దీపాంతలు. నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి, ఇట్లా కుందుల టైప్ వస్తాయండి. ఇట్లా స్టాండ్ టైపు, ఇట్లా ఈ టైప్ వస్తాయండి. ఇట్లా ఈ టైప్ పింగాణి టైపు, ఇట్లా దీపాంతలు పంచహారతి అంటారు కదా, పంచహారతి ఇట్లా వస్తాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా కుందు టైప్, ఇట్లా పింగాణి టైప్ లో కూడా వస్తాయండి. స్టాండ్ గా ఇట్లా వెల్కమ్ గర్ల్స్ ఉంటారు కదా, అట్లా కూడా వస్తాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి దీపావళి నోములు వాడతారండి. ఇవన్నీ ఉండే వెరైటీస్ ఉంటాయండి దీపావళికి సంబంధించినవి. ఒత్తులు కానీ, గీకి సంబంధించినవి కానీ అన్నీ ఉంటాయండి మన దగ్గర. నెక్స్ట్ వచ్చేసి వ్రతం పీటలు అండి ఇవి. నెక్స్ట్ వచ్చేసి అవి హోమగుండం అండి. అది ఈ హోమగుండం అనేది రెండు కూడా రెంట్ పర్పస్ కండి. కొత్త పూజ స్టోర్లు పెట్టుకున్న పాత వాళ్ళకి కావాలన్నా కానీ ఓన్లీ మీరు రెంట్ పర్పస్ కి ఇచ్చుకోవడానికి అండి. ఇప్పుడు దీపావళికి అందరూ కొత్తగా ఇంటి ముందుల గుమ్మడికాయ కడతారు, ఉట్టితాడులు అండి. ఉట్టితాడుల్లో 2 రకాలు ఉన్నాయి. ప్లాస్టిక్ ఉన్నాయండి, ఇటు సిల్వర్ టైప్ ఉన్నాయండి. అవి సమిదలు అండి. అవి వచ్చేసినాయి మన హోమంలో వేస్తారు కదా, హోమం కట్టలు అంటారు. ఈ హోమం కట్టలతో పాటు నవగ్రహ సముద్రాలు ఉంటాయి. ఇట్లా హవాన్ పౌడర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పూర్ణావతి ఉంటుంది. ఇట్లా చాటలు, ఇప్పుడు హోమాల దగ్గర వాడతారు కదా, చాటలు ఉంటాయి వాయనాలు ఇటానికి. ఇవన్నీ దొప్పల బ్యాగులు అండి. ప్రసాదం పెడతారు కదా దొప్పల బ్యాగులు అండి అవి. ఇవన్నీ కూడా చాటలు అండి అవి. ఇది గీ అండి, హోమంలో వాడతారు కదా గీ. ఇది గీ అండి. ఈ గీలో కూడా హాఫ్ కేజీ ఉంటాయి, కేజీ ఉంటాయి. తర్వాత వీటిలోనే జార్స్ టైప్ వస్తాయి. 10 రూపీస్, 5 రూపీస్, 100 గ్రామ్స్ కూడా వస్తాయండి. తర్వాత ఆయిల్స్ అండి. ఆయిల్స్ లో మన దగ్గర 100 ml, 200 ml, 400 ml, 1 లీటర్ ఉంటాయండి. వీటిలో ఆలయం బ్రాండ్ ఉంటది, అఖండ బ్రాండ్ ఉంటది, మహాలక్ష్మి బ్రాండ్ ఉంటది, నేత్ర బ్రాండ్ ఉంటదండి. ఇవన్నీ కూడా ఆయిల్స్ ఏనండి. రోజు వాటర్, గంగాజలం ఇట్లా వస్తాయండి. 100 ml బాటిల్స్ అండి అవి. ఇవంతా కూడా గీ అండి. ఇది వచ్చేసి అన్ని కూడా గీ కాటన్లు అండి. ఇప్పుడు కార్తీక మాసం వస్తుంది కదా, దీపావళి. ఇవన్నీ కూడా గీ అండి. ఈ గీలోనే 5 రూపీస్, 10 రూపీస్ ఉంటాయి. ఇట్లా 5 రూపీస్, 10 రూపీస్ వస్తాయి. ప్లస్ 50 ml, 100 ml కూడా వస్తాయండి. ఇట్లా ఇవన్నీ కూడా. ఇప్పుడు దీపం ఒత్తులు అండి ఇవి. ఇప్పుడు కార్తీక మాసానికి సంబంధించి 365 ఒత్తులు వేసి విత్ గీ ఫిలప్ తో ఉంటాయండి ఇవి. దీంట్లో మ్యాచ్ బాక్స్, పసుపు, కుంకుమ, హారతి కర్పూరం ఉంటుందండి దీంట్లో. ఇది చిన్న 0 సైజ్ ప్రమిద అండి. వీటిలో కూడా గీ ఫిలప్ చేసి దీపం ఉంటుందండి. ఇవి స్పెషల్ అండి ఇప్పుడు కార్తీక మాసంలో. నెక్స్ట్ వచ్చేసి నవధాన్యాలు అండి. ఇవన్నీ కూడా వడ్లని, బాదం, నువ్వులని, తర్వాత ఇవి మినుములు, ఉలవలు, ఇవన్నీ కూడా నవధాన్యాలు. 9 రకాల నవధాన్యాలు మిక్సింగ్ గా ఉంటాయి, సపరేట్ గా ఉంటాయండి. దీంతో పాటు అట్లాగే మనకి పూజల దగ్గర వాడే ఒక్కలు గాని, ఖర్జూరం గాని, హోమంలో వేసే కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయండి.
నెక్స్ట్ వచ్చేసి ఇవి తామర గింజలు అండి. తామర గింజలు ఇలా ఉంటాయి, ఇట్లా అన్ని రకరకాల హోమాలు వేసేయండి. ఇవన్నీ కొన్ని ఐటమ్స్ చూపెట్టాయి కదా. ఇప్పుడు ఇవే కాకుండా ఇంకా మా స్టోర్ విజిట్ చేస్తే చాలా ఐటమ్స్ మా దగ్గర 500-600 ప్లస్ ఐటమ్స్ ఉన్నాయండి. మీరు ఏమైనా కొత్తగా షాప్ పెట్టాలనుకున్నా కానీ, లేకపోతే మీకు ఎలా కొత్తగా షాప్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు, మీకు తెలియకపోయినా ఎలా అమ్ముకోవాలి, ఎట్లా ఉంటుంది మార్జిన్, అది ఎంత గైడెన్స్ ఇస్తామండి మేమే. ఇదండి, ఇంకా కొన్ని ఐటమ్స్ చూపెట్టకపోవచ్చు. మీరు మా స్టోర్ విజిట్ అయితే మీకు చాలా ఐటమ్స్ 500 ఐటమ్స్ ఉన్నాయి, అవి చూపెడతామండి. మొత్తం హోల్సేల్ గానే ఉండదండి మన దగ్గర ఐటమ్స్ అనేవి కూడా. అంతా హోల్సేల్ ప్రైస్ ఉంటుందండి మన దగ్గర. సింగిల్ పీస్ తీసుకున్నా కానీ హోల్సేల్ పీస్ ఇస్తామని. ఇంట్లో వాళ్ళు కూడా పర్చేస్ చేసిన మేము డైరెక్ట్ గా షాప్ వచ్చి పర్చేస్ చేసిన సింగిల్ పీసెస్ కూడా ఇస్తామండి హైదరాబాద్ లోకల్ అయితే. ఒకసారి పైన చూద్దాం రండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దీపావళి వస్తుంది కదా, దీపావళికి సంబంధించిన డెకరేషన్ ఐటమ్స్ అండి. ఇవన్నీ కూడా మనం హ్యాంగింగ్ చేసుకునే గుమ్మాలకి హ్యాంగింగ్ చేస్తారు కదా, బంతి పూలు అని, రోజ్ అని, ఇవన్నీ ఉంటాయండి. ఇట్లా హ్యాంగింగ్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా హ్యాంగింగ్స్ ఏనండి. గుమ్మాలకి హ్యాంగింగ్ చేస్తారు ఇంట్లో. ఇవన్నీ కూడా డెకరేషన్ సంబంధించినవి అండి. ఇప్పుడు దీపావళి ఉంది కాబట్టి మన దగ్గర బుక్స్ కూడా ఉన్నాయి. దీపావళి సంబంధించి కార్తీక బుక్స్ అని, ఇవన్నీ కూడా బుక్స్ అవైలబుల్ ఉంటాయండి. తర్వాత ఇవి తోరణాలు అంటారు. ఇటు తోరణాలు కూడా ఉంటాయండి మన దగ్గర. ఇట్లా తోరణాలు వస్తాయండి. ఇవన్నీ కూడా ఇప్పుడు దీపావళికి సంబంధించినవి. ఇవన్నీ కూడా ఇప్పుడు దీపావళికి కొంతమంది అయ్యప్ప సాయి మాలలు వేసుకుంటారు కానీ మాలలండి కప్పు మాలలు, ఈ కప్పు లేకుండా మాలలు ఉంటాయండి. చందన మాల, రెడ్డి చందన మాల ఉంటాయి, స్ఫటిక మాలలు ఉంటాయండి. ఇట్లనే ఇంత కార్తీక పురాణం అన్నాం కదా, కార్తీక పురాణం బుక్స్ అండి. ఇవి దీపావళికి సంబంధించిన ఐటమ్స్ ఏనండి. ఇవన్నీ కూడా దీపావళికే పోతాయండి ఐటమ్స్. ఇవన్నీ కూడా స్టిక్కర్లు అండి. మన ఇంట్లో గుమ్మాలకు కానీ బీరువాలకు కానీ అతికించుకుంటారు. ఇవి వచ్చేసి ముగ్గు స్టిక్కర్లు అండి, కింద టైల్స్ అతికించుకుంటారండి. ఇవి కిట్ అండి, లక్ష్మీ కిట్ అంటారు కదా, ఇప్పుడు నోములకు నోముకునేటప్పుడు అవండి. ఇవి తోరణాలు 21, 23 ఉంటాయి కదా, ఇవండి తోరణాలు. నెక్స్ట్ ఇప్పుడు అయ్యప్ప స్వామికి సంబంధించిన బట్టలు అండి. ఇవి బట్టల్లో షర్ట్లు ఉంటాయి, పాయింట్లు ఉంటాయి, లుంగీలు ఉంటాయి, అట్లానే టవల్స్ వస్తాయండి. ఇవన్నీ కూడా ఈ షర్ట్లు కూడా సైజులు డిఫరెంట్ సైజులు ఉంటాయి. పాయింట్లో కూడా అంతేనండి, డిఫరెంట్ సైజులు వస్తాయండి ఇవి. నెక్స్ట్ వచ్చేసి పసుపు తాడండి. ఇది నెక్స్ట్ అట్లా చిన్నపిల్లలకి కడతారు కదా దిష్టి పూసల్లోనే ఇట్లా ఉంటాయి, ఫ్యాన్సీ టైప్ వస్తాయండి. ఇట్లా 2 టైప్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి చెంకీ బాక్సులు అండి. చెంకీ బాక్సులో మల్టీ కలర్ ఉంటాయి, ఇట్లా పౌచ్ ప్యాకింగ్ లో వస్తుంది. తర్వాత 11-in-1 ఐటెక్స్ కాటుకలు అండి. ఇవి ఒక దాంట్లోనే 11 వస్తాయి కదా, 11-in కాటుకలు అండి ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఐటెక్స్ కాటుకలు అండి. దీంట్లో కూడా 2 సైజెస్ ఉన్నాయండి, 15 రూపీస్, 5 రూపీస్ మార్జిన్ వస్తాయి కదా, అట్లా వస్తాయండి. ఇట్లా కాజల్ అండి, బేబీ కాజల్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఇవి నాకు చెప్పే కదా, చిన్న 0 సైజ్ ప్రమిదలో ఫిల్లింగ్ వస్తుందండి, గీ ఫిల్లింగ్ తో వస్తుందండి ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఇవి ధూప్ స్టిక్స్ అండి, పరిమళ కంపెనీ, ప్రీమియం క్వాలిటీ, స్మెల్ కూడా బాగుంటుందండి. వీటిలో కూడా రోజు, లావెండర్ అని, పైనాపిల్ అని ఫ్లేవర్స్ వస్తాయండి. ఇది లెమన్ థ్రెడ్ అండి, మన నిమ్మకాయలు కూర్చొని గట్టిగా ఉంటుంది. దీంట్లోనే బంతిపూల దారం కూడా వస్తుంది, బంతిపూల దారం ఒకసారి చూపెడతాను. ఇవి బాసింగాలు అండి, పేపర్ బాసింగాలు అంటారు కదా, దేవుడి పెళ్లి చేస్తారు కదా ఆడి దగ్గర. ఇవి క్యాంపర్ అండి, ఇంట్లో కానీ రూమ్ లో కానీ, తర్వాత కార్స్ లో పెట్టుకుంటారు కదా క్యాంపర్ బ్యాగులు. క్యాంపర్ బ్యాగులు అండి, వీటిలో కూడా 4-5 ఫ్లేవర్స్ ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి పారాణి అండి. పారాణీలు కూడా 2 టైప్స్ ఆఫ్ పారాణీస్ ఉన్నాయండి, 2 కంపెనీస్ ఉన్నాయండి పారాణీలు కూడా. నా చెప్పే కదా తిలక ఐటెక్స్ కంపెనీ. ఐటెక్స్ కంపెనీ తిలకాలండి, రెడ్, బ్లాక్, మెరూన్, వైట్ అంటారు కదా తిలకాలు, ఇవన్నీ కూడా అవేనండి. తర్వాత ఇప్పుడు చిన్నపిల్ల వాళ్ళకి కడతారు కదా, తాయితులు కడతారు కదా, తాయితులు అండి ఇవి. అట్లానే మనం తాడులు అంటారు కదా, రెడ్ తాడు, బ్లాక్ తాడు, ఎల్లో తాడు, ఇట్లా థ్రెడ్స్ ఉంటాయండి. ఇట్లా తర్వాత మిక్సింగ్ థ్రెడ్ అండి ఇది వచ్చేసి మిక్సింగ్. తర్వాత చేతికి గడి కంకణ దారాలు అంటారు. కంకణ దారాల్లో కూడా 2 టైప్స్ ఆఫ్ కంకణ దారాలు ఉంటాయండి. ఇది నెంబర్ 2, ఇది నెంబర్ 1 అండి. ఇట్లా 2 టైప్స్ ఆఫ్ దారాలు వస్తాయండి. నెక్స్ట్ వచ్చేసి క్యాంపర్ అండి, అదే కర్పూరం టాబ్లెట్స్ అండి. ఈ టాబ్లెట్స్ కూడా 10 గ్రామ్స్ ఉంటాయి. ఇది ఉజ్వాల కంపెనీ, ఇదేమో దేవదార్ కంపెనీ అండి టాబ్లెట్స్. ఈ టాబ్లెట్స్ లో కూడా 4-5 కంపెనీల టాబ్లెట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి స్వస్తిక్ పచ్చకర్పూరం అండి. ఇది స్వస్తిక్ పచ్చకర్పూరం కూడా 10 గ్రామ్స్, 50 గ్రామ్స్, 100 గ్రామ్స్ అవైలబిలిటీ ఉంటుంది. తర్వాత 450 గ్రామ్స్ అవైలబిలిటీ ఉంటుందండి ఇది. నెక్స్ట్ వచ్చేసి సాంబ్రాణి కప్స్ అండి. ఇది మంగళదీప్ కంపెనీ త్రేయాది. ఇదే మంగళదీప్ లో సాంబ్రాణి ఫ్లేవర్ అండి. నెక్స్ట్ వచ్చి వారాహి అండి, ఇది రెగ్యులర్ అండి వారాహిలో. ఇవి కూడా సాంబ్రాణి కప్స్. నెక్స్ట్ వచ్చేసి పుస్తెల మెట్టులు అంటారు కదా, అవండి ఇవి ఇట్లా ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి బుక్కా గులాల్, ఇట్లా బుక్కా గులాల్ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి దియాలండి, లైటింగ్ దియాలు. ఇట్లా లైటింగ్ వస్తాయి. 3 స్టెప్స్, 2 స్టెప్స్, 5 స్టెప్స్ వస్తాయండి లైటింగ్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసి
ఇవన్నీ మనం కౌంటర్ ముందు పెట్టుకోవడానికి గోమతి ట్రీ అని ఇట్లా స్టోన్స్ తో ట్రీ వస్తాయండి. ఇట్లా గోమతి చక్రాలతో ఇట్లా ట్రీ వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి కుంకుమ టిన్నులు అండి. ఇవి 10 రూపీస్ అమ్ముకునే కుంకుమ టిన్నులు. దీంట్లోనే రెడ్ మెరూన్ సింధూరం వస్తుంది. అట్లానే 20 రూపీస్ అమ్ముకునే దగ్గర రెడ్ మెరూన్ సింధూరం 3 వస్తాయండి. ఇట్లా సింధూరం పేస్ట్ అండి. ఇది స్మాల్ అండి. సింధూరం పేస్ట్ లో స్మాల్ చిన్న డబ్బా వస్తుంది. విభూది పౌడర్ అండి. విభూది పౌడర్ ఇట్లా జార్స్ టైప్ లో వస్తాయండి. 50 గ్రామ్స్ 100 గ్రామ్స్ అవైలబిలిటీ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి తీర్థం పౌడర్ అండి. అయ్యగారులు మనకి గుడిలో తీర్థం వస్తారు కదా, తీర్థం పౌడర్ అండి ఇది. అట్లానే ఇవన్నీ కుంకాలండి. కుబేర కుంకుమ, ఆరవల్లి కుంకుమ, తర్వాత కస్తూరి కుంకుమ అని ఇట్లా 9 రకరకాల కుంకుమలు ఉంటాయి కదా, గులాబీ కుంకుమని అన్ని కుంకుమస్ అండి. తర్వాత నెక్స్ట్ వచ్చి సామ్రాణి కప్స్ అండి. ఇవి మల్టీ కలర్ ఉంటాయండి. ఇట్లా రాయల్ కంపెనీది. ఇది ఇట్లా జార్స్ లో వస్తాయండి. ఇది నెక్స్ట్ వచ్చేసి హనుమాన్ సింధూరం అండి. హనుమాన్ సింధూరంలో 50 గ్రామ్స్ 100 గ్రామ్స్ 20 గ్రామ్స్ అవైలబిలిటీ ఉంది. జార్స్ లో ఉంటాయండి. అట్లా నేను హనుమాన్ సింధూరం చిన్న చూపెట్టా కదా, ఇది బాక్స్ కొంచెం పెద్దగా ఉంటుందండి. దీంట్లో హనుమాన్ సింధూరం అండి ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి క్యాంపర్ మిషన్ అండి. ఇది రెగ్యులర్ అండి. ఇది వుడెన్ అండి. ఇది రెగ్యులర్, ఇది వుడెన్ అండి. ఇట్లా దీంట్లోనే ఇట్లా లైటింగ్ కూడా వస్తాయండి. కర్పూరం వేసి పచ్చకర్పూరం వేసి మనం ప్లగ్ లో పెడితే స్మెల్ వస్తుంది. రూమ్ స్మెల్ కోసం కానీ పడతారండి. నెక్స్ట్ వచ్చేసి చెమేలియాలు. 20 ml 50 ml 100 ml అవైలబిలిటీ ఉంటుందండి. ఇది హనుమాన్ సింధూరంలో కలుపుకుంటారండి. రాయల్ కప్స్ ఈ బ్లాక్ అండి. మల్టీ కలర్ చూపెట్టాయి కదా, ఈ బ్లాక్ అండి ఇవి. తర్వాత అట్లాగే మన దగ్గర పౌచ్ ప్యాకింగ్ లో ఇట్లా ముత్యం పగడం వస్తాయి. జార్ టైప్ లో కూడా వస్తాయి. ఇది ముత్యం పగడము, ఇట్లా పంచలోహాలు ఇట్లా వస్తాయండి. షీట్ లో కూడా వస్తాయి. తర్వాత మనం మల్లన్న పట్టం అని ఎల్లం పట్టం అని వస్తారు కదా, వాటి దగ్గర యూజ్ చేసే కలర్స్ అండి. ఇవి 10 కలర్స్ ఉంటాయి. సెట్ ఉంటాయండి ఇట్లా. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఇప్పుడు అగరబత్తీలు ఉన్నాయి. జంబో ప్యాక్ అండి. భారత్వాసి ఇది కానీ వీటిలో పరిమళ 2 టైప్స్ ఆఫ్ ఉంటాయండి. దీంట్లోనే అంబికా ఉంటుంది, సైకిల్ ఉంటుంది, భారత్వాసి జంబో ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి నవగ్రహ వస్త్రం అంటారు కదా, నవగ్రహ వస్త్రాలు అండి. ఇవి 9 రకాల వస్త్రాలు ఉంటాయండి దీంట్లో. ఇందా చెప్పే కదా ముత్యం పగడం అని ప్యాకెట్ లో ఇది టిన్ జార్స్ టైప్ లో వస్తుంది. దీంట్లోనే లక్కాకులు నల్లపూసలు కూడా వస్తాయండి. నెక్స్ట్ వచ్చేసి పీతాంబరి అండి. మన రాగి ఐటమ్స్, ఇంట్లో పూజ ఐటమ్స్ క్లీన్ చేసుకోవడానికి ఇట్లా పీతాంబరి 12 రూపీస్ 28 రూపీస్ 45 రూపీస్ ఎంఆర్పీతో వస్తాయండి. ఇట్లా వీటితో పాటు ఇట్లా రాజతాంబ్రాని ఉంటాయండి. ఇట్లా రాజతాంబ్రి అని ఇది కూడా పూజ ఐటమ్స్ క్లీనింగ్ కోసం ఉపయోగిస్తారండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కుంకాలండి. ఈ కుంకుమలోనే మన దగ్గర 5 రూపాయలు 10 రూపాయలు చార్మినార్ ఉంటుందండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 50 గ్రామ్స్ 100 గ్రామ్స్ కుంకుమలు అండి. అన్ని కూడా గోపురం బ్రాండ్ అండి. ఈ గోపురం బ్రాండ్ లో 50 గ్రామ్స్ 100 గ్రామ్స్ 200 గ్రామ్స్ ½ కేజీ అవైలబుల్ గా ఉంటుంది. పసుపు, రెడ్ కుంకుమ, మెరూన్ కుంకుమ అన్ని అవైలబుల్ గా ఉంటాయి. ఈ కుంకుమ గోపురంతో బ్రాండ్ తో పాటు మన దగ్గర ఇంకా చార్మినార్ ఉంది, మహాదేవ్ ఉన్నది, అనురాగ్ ఉన్నదండి. ఇట్లా డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా కింద చూపెట్టే ఇవన్నీ కూడా ఇప్పుడు దీపావళికి సంబంధించిన కార్తీక మాసంలో పోయండి. 1,00,000 ఒత్తులు, వైట్ కట్టలు, శివజ్యోతి అని స్పెషల్ అండి. ఇది కార్తీక మాసంలో బాగా యూజ్ చేస్తారు. ఈ అరటినారండి, జిల్లేడు అని ఇట్లా ఒత్తులు ఉంటాయండి. లక్ష్మీ తామర ఒత్తులు ఉంటాయండి. కార్తీక మాసం ఇచ్చాయి. ఇట్లా 3 ఇంచెస్ 4 ఇంచెస్ ఒత్తులు బాక్స్ ప్యాకింగ్ లో హాఫ్ వైట్ ఫుల్ వైట్ 2 టైప్స్ ఉంటాయండి. ఇట్లోనే పైడి పత్తి అని ఉంటాయి. ఇట్లా డమరకం ఒత్తి, కోటి ఒత్తులు అంటారు కదా, కోటి ఒత్తులు ఇట్లా ఉంటాయి. 1,00,000 ఒత్తులు ఇది కొబ్బరికాయ టైప్ ఉంటుందండి. 1,00,000 ఒత్తి అండి ఇది. ఇవి గీ వీక్స్ అని చెప్పేది కదా, గీ వీక్స్ అండి. ఇవి ఇట్లా ఉంటాయి. ఎల్లో ఉంటాయి, రెడ్ వైట్ ఉంటాయి, రెడ్ ఉంటాయండి. ఇందా తులసి కోట అని చెప్పే కదా, విత్ ఫిల్లింగ్ తో వచ్చిందండి. గీ ఫిల్లింగ్ తో ఒత్తి వచ్చిందండి. ఇట్లా తులసి కోటలో ఇలా కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఈ వరంగల్ ఒత్తులు అంటారు కదా, ఇట్లా వస్తాయండి. 1000 ఉంటాయి. దీంట్లో 365 ఉంటాయి. ఈ డమరకంలోనే ఫుల్ వైట్, హాఫ్ వైట్, 2 వైట్ ఉంటాయండి. ఇట్లా గోపురం ఒత్తులని ఇట్లా వస్తాయండి. గోపురం టైపు వీటిలోనే ఇంకా ఒత్తులు ఇంకా చాలా రకాలు ఉన్నాయని అన్ని చూపెట్టలేకపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంటి ముందర కట్టుకుంటారు కదా జెండాలు. ఈ జెండాలు హనుమాన్ జెండా ఉంటాయి, రాముడు జెండాలు ఉంటాయి, అమ్మవారి జెండాలు ఉంటాయి. ఇవన్నీ కూడా అన్ని సైజులు ఉంటాయి. 10x12, 25x30, 40, 60 ఇట్లా సైజులు డిఫరెంట్ సైజులు ఉంటాయండి. అట్లానే మనకి తోరణాలు అండి. ఇవి 100 feet to 100 feet ఉంటాయండి తోరణాలు. మనం బజార్లో కడతారు కదా తోరణాలు అండి. ఇవన్నీ కూడా ఇవేనండి. ఇవి టవల్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి పెన్సిల్ డూప్ అండి. టాప్సీ కంపెనీ. వీటిలో కూడా 4-5 ఫ్లేవర్లు ఉన్నాయి. సామ్రాణి అని, లోబాన్ అని, గూగుల్ అని, తర్వాత రోజు, శాండిల్ ఇవన్నీ ఉంటాయండి. ఇది గోశుద్ధి అగరబత్తి, న్యాచురల్ ఆర్గానిక్ అండి. ఇది ఇట్లా ఆర్గానిక్ ఉంటాయండి అగరబత్తులు.
నెక్స్ట్ వచ్చేసి టాప్సీ పెన్సిల్ కచ్చా ధూప్ అండి. ఇది లోపల ధూప్ స్టిక్ అనేది పచ్చిగా వెట్ ధూప్ ఉంటుందండి ఇది. నెక్స్ట్ వచ్చేసి సామాన్య కప్పులు సింగిల్ అమ్ముకోవడానికి ఇట్లా జార్స్ లో వచ్చాయండి. సింగిల్ కప్ కూడా అమ్ముకోవచ్చు. ఇట్లా సైకిల్ కంపెనీ అండి ఇది. ఇప్పుడు సైకిల్ కంపెనీలోనే సామాన్య కప్పులు జంబో ఉంటది, మామూలు చిన్న సైజు ఉంటది, నార్మల్ ఉంటాయి. 3 సైజులు ఉంటాయండి. ఇట్లా 3 సైజెస్ ఉంటాయండి సామాన్య కప్పుల్లో. నెక్స్ట్ వచ్చేసి ఇవి దర్శన్ కంపెనీ మహాలక్ష్మి అండి. వీటిలో దర్శన్లోనే ఓమ్ ఉంటుంది, మహాలక్ష్మి అండి. 2 టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయండి. ఇది గోశుద్ధి న్యాచురల్ ఆర్గానిక్ అన్నాం కదా, ఇవి ఇట్లా వస్తాయండి. బాక్స్ ప్యాకింగ్ లో కూడా వస్తాయి. ఇట్లా విత్ ఫిల్లింగ్, మసాలా ఫిల్లింగ్ ఉంటుంది. సాంబ్రాణి గుగ్గిల మసాజ్ ఫిల్లింగ్ వస్తాయి. వీటిలో బ్రౌన్ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది కప్స్. దర్శన్ కంపెనీ అని చెప్పే కదా, ఓము మహాలక్ష్మి 2 బ్రాండ్లు ఉంటాయండి. కప్స్ ఏనండి ఇవి కూడా. నెక్స్ట్ వచ్చి ఇంత కచ్చా ధూప్ చెప్పే కదా, ఇవన్నీ కూడా ఫ్లేవర్స్ అండి ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేసి డివైన్ ధూప్ స్టిక్స్ అండి. ఇవి బుల్లెట్ ధూప్ అంటారు కదా, బుల్లెట్ ధూప్ అండి డివైన్ కంపెనీ ఇది. ఇది భారతవాసి కచ్చా ధూప్ అండి, అంటే వెట్ గా ఉంటుంది ఇది. ఇవన్నీ కూడా ఇంత చూపెట్టేది కదా, సైకిల్ బ్రాండ్ అండి. నైవేద్య కప్స్ ఏనండి ఇవన్నీ కూడా. ఇది సాయి ఆశీర్వాద జీటీ మ్యాజిక్ కప్ అండి. ఇది మన మ్యాజిక్ చార్కోల్ లాగా మ్యాజిక్ కప్ అండి ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది రాయల్ కప్స్ ఇందా చూపెట్టే కదా, అదేనండి. ఇవి 9 టైప్స్ కుంకుమలు అండి. ఒకే బాక్స్ లో 9 రకాల కుంకుమలు ఉంటాయండి. ఆరావళి కుంకుమ, మల్లెపూ కుంకుమ అని, కుబేర కుంకుమ అని, కర్పూర కుంకుమ అని, ఇట్లా 9 టైప్స్ కుంకుమ ఉంటాయండి. ఇవి చిన్న బాక్స్ లో, పెద్ద బాక్స్ 2 టైప్స్ ఆఫ్ బాక్స్లు ఉన్నాయండి. అవి చిన్నదండి, ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ పెద్దదండి ఈ బాక్స్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఇది పరిమిల్ కంపెనీ పెన్సిల్ ధూప్ అండి. ఇది ప్రీమియం క్వాలిటీ అండి, బాగుంటుంది ఇది. నెక్స్ట్ వచ్చేసి ఓం సామ్రాణి చూపెట్టే కప్స్ అండి. ఇవి 2 పీసెస్ కప్స్ వస్తాయండి. ఇట్లా ఒక బాక్స్ లో 2 పీసెస్ ఉంటాయండి ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా సామ్రాణి కప్స్ ఏనండి. క్రాంతి జిల్ అండి ఇది. ఇది వచ్చేసి మన రాగి చెమ్ములు ఉంటాయి కదా, అవి కానీ ఇంట్లో పూజ ఐటమ్స్ ఉంటాయి కదా, ఇది లిక్విడ్ అండి. 2-3 డ్రాప్స్ వేసి ఇన్స్టెంట్స్ గా వాష్ అయిపోతుంది, కొత్త దానిలాగా మెరిసిపోతుంది ఇది వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి త్రేయ కంపెనీ, మంగళదీప్ అండి. త్రేయ ఒకటే బాక్స్ లో 3 ధూప్ స్టిక్స్ వస్తాయండి. 3 డిఫరెంట్ టైప్స్ వస్తాయండి. 3 in 1 అంటారు దీన్ని. దీంట్లోనే సాంబ్రాణి వస్తుంది. ఇది గోపురం బుల్లెట్ ధూప్ అండి, ఇది గోపురం కంపెనీ. నెక్స్ట్ వచ్చేసి సాంబ్రాణి జవాద్ సాంబ్రాణి అంటారు కదా, సాంబ్రాణి పౌడర్ అండి ఇది. అట్లానే ఇది దశాంగం పౌడర్ అండి. ఇది దశాంగం పౌడర్ లో వీటిలోనే 50 grams 100 grams అవైలబుల్ ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది దర్శన్ కోన్స్ అండి. ఇది కోన్ టైప్ ఉంటుందండి. ఇట్లా కోన్ టైప్ వస్తుందండి. దీంట్లోనే 3 ఫ్లేవర్స్ వస్తాయండి. బ్లాక్ స్టోన్, పచోలి అని, వైట్ స్టోన్ అంటే 3 ఒకే బాక్స్ లో 3 వస్తాయండి. నెక్స్ట్ వచ్చేసి ఓమ్ ధూప్ స్టిక్స్ అండి, బుల్లెట్ ధూప్ అంటారు, బుల్లెట్ అండి ఇవి. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఒక 10-15 బ్రాండ్స్ అగరబత్తీలు ఉన్నాయండి. మేము ఇప్పుడు చూపెట్టే అన్ని కూడా 50, 55, 60 MRP అండి. ఇది భారతవాసి పరిమళ కంపెనీ అండి. ఇది వారాహి కంపెనీ, ఇది శాండిల్ అండి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చేసి ఉల్లాస్ కంపెనీ అండి. ఉల్లాస్ కంపెనీలో 4-5 ఫ్లేవర్స్ ఉన్నాయండి దీంట్లో కూడా. అట్లనే దర్శన్ కంపెనీ వస్తుంది. దర్శన్ కంపెనీలో కూడా 4-5 ఫ్లేవర్స్ ఉంటాయి. ఒక్కొక్క ఫ్లేవర్ 6 బాక్సెస్ లాగా ఉంటది. దాని తర్వాత బాలాజీ ఇవి వచ్చేసి, తర్వాత ఈ భోలేనాథ్ బ్రాండ్, ఇది ఉల్లాస్ బ్రాండ్ వచ్చేది. మళ్ళీ ఇక్కడ వచ్చేసి మళ్ళీ పరిమళ కంపెనీ అండి. ఇది MN పరివార్ అండి ఇది. తర్వాత అంబికా వచ్చేసరికి గో పూజ అని, హెవెన్ అని, బాబా హారిత్ అని ఉంటాయండి. తర్వాత దీంట్లో ఇది పరిమిల్ కంపెనీ అండి. ఇది లిరిక్స్ చందనం. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు. ఇవన్నీ కూడా సైకిల్ కంపెనీ అండి. సైకిల్ కంపెనీ 55 రూపీస్, 25 రూపీస్, 10 రూపీస్ MRP ఉంటాయండి. బాన్సూరిలో 60 రూపీస్ ఉంటుందండి. ఇవి వచ్చేసి అష్టలక్ష్మి ధూప్ స్టిక్స్ అండి. ఇందా చూపెట్టే కదా అవి ధూప్ స్టిక్లు అని, అవన్నీ కూడా అవేనండి. ఇవన్నీ కూడా 5 రూపీస్ అగరబత్తి అండి. ఇవన్నీ 5 రూపీస్ అగరబత్తి. ఇవన్నీ కూడా ఫొటోస్ అండి. ఫ్రేమ్ ఉండదు, ఫ్రేమ్ లేకుండా ఇలా వస్తాయండి. ఇవన్నీ కూడా ఫ్రేమ్ తో ఉన్నాయండి. ఇవి ఫ్రేమ్ లేకుండా ఉంటాయండి. ఇవి 10x12 సైజ్ అండి. ఇట్లా అన్ని దేవుళ్ళే ఉంటాయండి మన దగ్గర. తర్వాత అట్లనే 5 గార్డ్ అని ఇట్లా వస్తాయండి. ఒకటే ఫోటోలో 5 దేవుళ్ళు వస్తాయి. వీటిలోనే మీడియం, స్మాల్, బిగ్ 3 సైజులు ఉంటాయండి. వీటిలో కూడా ఫ్రేమ్ ఉండదు, వితౌట్ ఫ్రేమ్ ఉంటుందండి. ఇట్లా ఇప్పుడు నా చెప్పింది వితౌట్ ఫ్రేమ్, ఇది ఫ్రేమ్ అండి. ఇట్లా ఫ్రేమ్ లో కూడా వస్తాయి 5 దేవుళ్ళతో. నెక్స్ట్ వచ్చేసి ఇది 16 ఇంచెస్ అగరబత్తి అండి, శుభలాభ్ అని. నెక్స్ట్ వచ్చేసి ఇది టాప్సీ కంపెనీ అండి. ఇవి వచ్చేసి ఇది ఫ్లోరా అగరబత్తి అండి. ఇవన్నీ కూడా ఈ టాప్సీ కంపెనీలో 12 ఫ్లేవర్స్ ఉంటాయండి. ఇవన్నీ కూడా ఫ్లోరా బత్తి, ఫుల్ సెంటెడ్. ఇప్పుడు నేను పైన చూపెట్టిన అన్ని అగరబత్తీలు కూడా ఫుల్ సెంట్ తో ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కార్తీక మాసం దీపమొత్తులు అని చెప్పాయి కదా, గీ ఒత్తులు. ఇవన్నీ కూడా గీ ఒత్తులు అండి. ఇవన్నీ కూడా గీ ఒత్తులేనండి.
నెక్స్ట్ వచ్చేసి 15 రూపీస్ టాప్సీ కంపెనీ అండి. ఇవి జెడ్ బ్లాక్ అండి, 3-in-1 జెడ్ బ్లాక్. ఉల్లాస్ కంపెనీలో 25 రూపీస్ అండి. ఇవి 3 ఫ్లేవర్స్ ఉన్నాయండి ఇక్కడ. నెక్స్ట్ వచ్చి దర్శన్ కంపెనీలో ఎఫెక్ట్స్ అని 3 ఫ్లేవర్స్ వస్తాయండి. ఇవి కూడా 25 రూపీస్ ఎంఆర్పీ అండి. ఇవి కూడా ఈ వేదాంత్, సాయి వేదాంత్ అని, శక్తి అని, ఇవి కూడా సామ్రాణి కప్స్ అండి. ఇవి జీటీ కంపెనీ వాళ్ళే. షుగన్ జంబో కప్స్ అండి, కప్పు పెద్దగా వస్తుందండి. ఇవి షుగన్ కంపెనీ వాళ్ళది. ఇవి మైసూర్ శాండిల్ అండి. ఇవి టాప్సీ కంపెనీ వాళ్ళే. ఇవి కూడా ఇవి కచ్చా ధూప్ అండి, పచ్చి పచ్చిగా ఉంటాయి. ఈ ఐసెంట్ అని చెప్పే కదా ఇందాక, ఇక్కడ భారతవాసి కంపెనీ వాళ్ళేనండి. ఇది కూడా ఐసెంట్ అని ఏదో ఒక బ్రాండ్ అండి. నెక్స్ట్ వచ్చి తులసి కంపెనీ అండి, ఇది అగరబత్తీలు. ఈ తులసి కంపెనీలో కూడా 5-6 ఫ్లేవర్స్ ఉన్నాయండి. రోజ్ అని, లావెండర్ అని, నెక్స్ట్ వచ్చేసి రుద్రాక్ష అని, శాండిల్, ఇవన్నీ ఉన్నాయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇవి నేచురల్ గా తయారు చేసిన అయోధ్య సామాన్య కప్స్ అండి. విత్ కలర్స్ ఉంటాయి, బ్లాక్ ఉంటాయి, 2 రకాలు ఉంటాయండి. నెక్స్ట్ ఇవి వచ్చేసి మంగళం పచ్చకర్పూరం అండి. ఇది 100 grams ఉంటుందండి జార్స్. నెక్స్ట్ వచ్చి ఇదంతా కూడా నందిని ఘీ అండి. ఈ నందిని ఘీ వచ్చేసి 50 grams, 100 grams, 200 grams, హాఫ్ కేజీ వరకు అవైలబిలిటీ ఉంటుందండి. ఇది ఫుడ్ లైసెన్స్ అండి. ఇది తినడానికి కూడా ఏటబుల్ అండి. ఇది ఇవన్నీ కూడా అవేనండి. ఇవన్నీ జార్స్ అన్ని కూడా నందిని ఘీ అండి. నెక్స్ట్ వచ్చేసి నాకు చూపెట్టా కదా 10 రూపాయలు 5 రూపాయలు ఘీ అని చెప్పి ఇట్లా ప్యాకెట్స్ వస్తాయండి కృష్ణాది. నెక్స్ట్ వచ్చేసి హనీస్ అండి. ఇవి మన దగ్గర టూ కంపెనీస్ ఉన్నాయండి. టైగర్ కంపెనీ ఉంది, అప్పీస్ కంపెనీ ఉందండి. వీటిలో సైజెస్ 15 grams, 20 grams, 50 grams, 100 grams, పావు కేజీ వరకు అవైలబిలిటీ ఉంది. హాఫ్ కేజీతో పాటు ఇవన్నీ కూడా టైగర్ హనీ అప్పీస్ కంపెనీ అండి. అన్ని కూడా మామూలుగా రెగ్యులర్ ఇన్ పూజ కూడా చేసే చిన్నవి ఉంటాయి కదా, 10 రూపీస్ కూడా హనీ ఘీ అండి. ఇది హనీ అండి, సారీ. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఆయిల్స్ అత్తర్ జార్స్ అండి. ఇవి జవాదు, పునుగు, కస్తూరి, తర్వాత కర్పూరు, మోగ్రా, లావెండర్, శాండిల్, ఇవన్నీ కూడా డిఫరెంట్ అత్తర్స్ అండి. మన పసుపు కుంకుమలో కలుపుకుంటారు స్మెల్ కోసం, తల రాసుకోవడానికి కూడా యూజ్ చేస్తారండి. వీటిలో 8 ml తో పాటు 3 ml కూడా వస్తాయండి ఇవి. తర్వాత ఈ సామ్రాణి గుగ్గిలం మైసూర్ సామ్రాణి 50 grams జార్ బాక్సులు అండి. ఇవి డజన్ ప్యాక్ వస్తాయండి. గుగ్గిలం కానీ, సామ్రాణి కానీ, మైసాచి కానీ. ఇవి సామ్రాణి, ఇవి మైసాచి, గుగ్గిలం అండి. ఇవన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసి అత్తర్లు అండి. ఇవి ఇది కుబేర కుంకుమ అండి, పచ్చగా ఉంటది ఇట్లా కుబేర కుంకుమ. నెక్స్ట్ వచ్చేసి కస్తూరి అండి. ఇది గోరోజనం, మన పూజ పర్పస్ వాడతారండి. అట్లానే అరగజ, పునుగని ఇట్లా ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా అత్తర్లేనండి. ఈ టీపీఆర్జీ కంపెనీ, ఇది టీపీఆర్జీ కంపెనీ అండి. దీంట్లో శాండిల్, ఇట్లో కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ వస్తాయి. అట్లానే సాఫిల్ కంపెనీ, ఒకటే బాక్స్ లో 4 ఫ్లేవర్స్ వస్తాయండి. ఇట్లా ఈ బాక్స్ మీద ఉన్నట్టు అన్ని ఫ్లేవర్స్ వస్తాయండి దీంట్లో. వీటిలోనే 3 ml ఉంటాయి, 8 ml కూడా ఉంటాయండి. ఇట్లా మల్టీ కలర్ బాక్సెస్ వస్తాయండి. ఇది కూడా అత్తర్లేనండి ఇట్లా. నెక్స్ట్ వచ్చేసి సామ్రాణి అండి, 5 రూపాయల సామ్రాణి అండి. ఇది జీటీ కంపెనీ వాళ్ళది, సింగపూర్ అని. నెక్స్ట్ వచ్చేసి ఇవి నవగ్రహ షీట్లు అండి. ఇవి నవగ్రహ షీట్లు అండి. ఇప్పుడు నవగ్రహ విత్ పంచలోహ అండి. ఇవి నాకు పంచలోహాలు చూపెట్టా కదా ప్యాకెట్ లో, ఇట్లా షీట్స్ కూడా వస్తాయండి, షీట్ టైప్ లో కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఆయిల్స్ అండి. విప్ ఆయిల్ అని, కుసుమ ఆయిల్ అని, అష్టమూలిక తైలం అని, ఆవాల నూనె అని, ఇవన్నీ కూడా ఆయిల్స్ అండి. ఆయిల్స్ 100 ml, 200 ml, హాఫ్ లీటర్ అన్ని అవైలబిలిటీగా ఉంటాయండి మన దగ్గర. ఇవన్నీ కూడా ఆయిల్స్ ఏనండి. నెక్స్ట్ వచ్చేసి విఆర్పి జవాద్ పౌడర్ అండి. జవాద్ పౌడర్ 2 grams ఉంటే 8 grams విత్ పేస్ట్ కూడా వస్తుందండి వీటిలో. ఇవన్నీ కూడా పౌడర్స్ ఏనండి జవాదు. నెక్స్ట్ వచ్చేసి ఇవి గంగోత్రి గంగాజలం అండి. ఇది లీటర్స్, హాఫ్ లీటర్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి. రోజ్ వాటర్ అండి. ఇవి పన్నీరు, గోపురం పన్నీర్ ఇవ్వండి. ఇవన్నీ కూడా వీటిలో హాఫ్ లీటర్ కూడా అవైలబిలిటీగా ఉంటుంది. అట్లా వాటితో పాటు టైగర్ కూడా వస్తుందండి మన దగ్గర కంపెనీ. ఇవన్నీ కూడా గోపురం అండి. కూడా ఇది గోపురం అండి 200 ml. అట్లానే ఇవన్నీ కూడా 100-200 ml రోజ్ వాటర్, గంగాజలం, గోపంచకాలు అండి. ఇవన్నీ నాకు ఆయిల్స్ చెప్పే కదా, 100 ml ఇట్లా ఆయిల్స్ వస్తాయండి. ఇట్లా బాటిల్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవి గులాల్ అండి, కేజీగా లూజ్ గా దొరికింది. ఇది గులాల్ ప్యాకెట్. నెక్స్ట్ వచ్చేసి కుంకుమ అండి, మెరూన్ కుంకుమ. అట్లానే రెడ్ కుంకుమ ఇట్లా వస్తుందండి. పసుపు కూడా వస్తుందండి వీటిలో, కుల్లాగా ఉన్న కేజీ లెక్క. ఇంట్లో పెట్టుకోవడానికి నమేలికలు అండి. ఇవి ఇట్లా నమేలికలు వస్తాయండి. నమేలికల్లోనే పంకా టైప్ వస్తాయండి, చిన్న టైప్ కూడా వస్తాయి. తర్వాత ఇవన్నీ కూడా ఈ బాక్స్ అన్ని కూడా చిట్టి గాజులు అండి. చిట్టి గాజులు మాలలు ఉంటాయి. రెడ్, గ్రీన్, ఎల్లో కలర్స్ ఉంటాయి, మల్టీ కలర్ ఉంటాయండి ఇవన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేది పసుపు కుంకుమ అండి. ఇది సైకిల్ కంపెనీ 10 రూపీస్ పసుపు అండి. ఇది నెక్స్ట్ ఇది వచ్చి కుంకుమ అండి. ఇది నెక్స్ట్ వచ్చేసి 1 రూపీ పసుపు కుంకుమ అండి. ఇవి ఓన్లీ 1 రూపీస్, 1 రూపీ. ఈ 1 రూపీలోనే పసుపు కుంకుమ జాయింట్ వస్తాయండి. నెక్స్ట్ వచ్చేసి 5 రూపీస్, 10 రూపీస్ పసుపు కుంకలు అండి. ఇవన్నీ కూడా బాలాజీ కంపెనీ. ఇవి
నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర గీ వస్తుందండి, హెరిటేజ్. దీంట్లో 50 ml 100 ml వస్తాయండి ఇట్లా. తర్వాత వట్టివేరు వినాయకులు అని ఇట్లా ఉంటాయండి. దీంట్లో కూడా 3 సైజులు ఉంటాయండి వట్టివేరు వినాయకుల్లో. ఇట్లా ఇంటికి దిష్టికి వాడతారు, కొత్త ఇల్లు కట్టుకుని అదే పాత ఇంటి వాళ్ళు కూడా కట్టుకుంటారు ఇంటికి ముందు కని దిష్టి పోవాలని. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా పౌచ్లు అండి, అగరబత్తి పౌచ్లు అండి. అగరబత్తి పౌచ్ల్లో కూడా డిఫరెంట్ స్మెల్ ఫ్లేవర్స్ వస్తాయండి. రావెండర్ అని, శాండిల్ అని ఫ్లేవర్స్ వస్తాయండి. ఇవన్నీ కూడా పౌచ్లు. ఈ పైన కనపడే మొత్తం కూడా జీటీ సామ్రాణి అండి. 15 రూపీస్ 25 రూపీస్ ఎంఆర్పి అండి ఇవన్నీ కూడా. అలాగనే ఇక్కడ ఇక్కడ కనపడే అన్ని కూడా అగరబత్తీలు అండి, రుద్రాక్ష అగరబత్తి, రుద్రాక్ష రాగి ఐటమ్స్ అండి. ఇట్లా కలశం ఆడే చెంబులండి, అట్లానే ఉద్దరణలని, దీపాంతులని, కుంకుమకాయలని, ఇట్లా బ్రాస్ ఐటమ్స్ కూడా మన అన్ని అవైలబిలిటీగా దొరుకుతాయండి మన దగ్గర. ఇట్లా గ్లాసులని, ప్లేట్స్ అని ఇవన్నీ కూడా అవైలబుల్ గా దొరుకుతాయండి మన దగ్గర. నెక్స్ట్ వచ్చి ఇవన్నీ బుక్స్ అండి, ఇందా చెప్పే కదా బుక్స్, ఆల్ టైప్ ఆఫ్ బుక్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. ఎవరైనా కొత్తగా స్టోర్ పెట్టాలనుకున్న వాళ్ళు, ఎట్లా ఉండేది తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మా స్క్రీన్ మీద మరి కాల్ చేయండి. ఎలా అమ్ముకోవాలి, ఎట్లా పెట్టుకోవాలని గైడెన్స్ ఇస్తాము. అలానే నెక్స్ట్ వచ్చేసి ఇట్లా దర్బ అండి, ఇది అయ్యగారులు పడతారు. ఇట్లా హ్యాంగింగ్ చేసుకున్నాయండి, ఇవి హ్యాంగింగ్ అండి. వచ్చేసి 9x5 పంచాలండి, ఇవి పంచ విత్ కండ వస్తాయి. ఇవన్నీ కూడా ఈ పంచల్లో కూడా 3 రకాల కంపెనీస్ ఉన్నాయండి మన దగ్గర. ఇవన్నీ కూడా సాయిబాబా అని, 9x5 అని ఇవన్నీ వస్తాయండి. ఇట్లా అయ్యప్ప మాలలు ఎమ్మెల్యే టైప్, ఇట్లా జెరీ టైప్ వస్తాయండి. హాఫ్ వైట్ టవల్స్ అండి, 4x7 4x5 సైజెస్ వస్తాయండి. ఇట్లా బ్లౌజ్ పీసెస్ 2 టైప్ బ్లౌజ్ పీసెస్ ఉన్నాయండి. మల్టీ కలర్ ఉంటుంది, రెడ్ ఉంటుంది, గ్రీన్ ఉంటుంది, ఎల్లో ఉంటుంది, ఇట్లా బాడీ లైన్. వీటిలోని BDR కంపెనీ వస్తాయండి. వైట్ చెల్లాలండి, ఇవి జెరీ చెల్లాలు అంటారు కదా, ఇవి ఒక దాంట్లో 2 పీసెస్ ఉంటాయి ఇవి. నెక్స్ట్ వచ్చి అమ్మవారి చీరలు అండి, ఇవి ఇట్లా రెడ్ టవల్స్ వస్తాయి. తర్వాత ఆసనాలు అండి, ఇవి అమ్మవార్లకి కానీ దేవుడి పటాలకి వేయడానికి ఆసనాలు చిన్న పెద్ద సైజులు ఉంటాయండి మన దగ్గర. నెక్స్ట్ వచ్చేసి బ్రాస్ ఐటమ్స్ అండి, ఇవన్నీ కూడా బ్రాస్ కి సంబంధించినవి. ఇవన్నీ కూడా బ్రాసేనండి. వీటిలో వినాయకుడు ఉంటారు, అయ్యప్ప ఉంటారు. ఇవన్నీ కూడా అభిషేకానికి యూజ్ చేస్తారండి. చిన్న విగ్రహాలండి, ఇవన్నీ కూడా డిఫరెంట్ దేవుళ్ళు ఉన్నాయండి ఇవన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ మాలలండి, మన దేవుడి ఫోటోలకి వేస్తారు కదా మాలల్లో కూడా చాలా చిన్న సైజ్, 1/2 feet నుంచి 1 feet 2 feet 3 feet వరకు అవైలబిలిటీ ఉండేది. డిఫరెంట్ స్టోన్స్ తో డిఫరెంట్ కలర్స్ తో ఉంటాయండి మన దగ్గర. ఇవన్నీ కూడా మాలలేనండి. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు అయ్యప్ప స్వామి వస్తుంది కదా, మాలలు వేసుకుంటారు కదా, వాళ్ళకి సంబంధించి విభూతి పౌడర్ అని, విభూతి పేస్ట్ వస్తుంది కదా, టింట్లో ట్యూబులు ఉంటాయి, గంధం ట్యూబులు ఉంటాయి. ఇవన్నీ కూడా గంధం ట్యూబులు, ఇవి విభూతి ట్యూబ్స్. అట్లానే గోపీచందనం, గురిచందనం, రామచందనం అని ఇట్లా బిస్కెట్ టైప్ వస్తాయండి, చాక్ పీస్ టైప్ అట్లా తడి చేసి రాసుకుంటారు కదా నామాలు పెట్టుకోవడానికి అని. ఇవన్నీ కూడా గంధం అండి. ఈ గంధంలో 2 డజన్ గంధం ఉంటుంది, 1 సింగిల్ టైప్ ఆఫ్ గంధం. వీటిలో 30 grams 60 grams 125 grams 250 grams 1/2 kg వరకు అవైలబిలిటీగా ఉంటుంది గంధం కూడా మన దగ్గర. ఈ గంధంలో కూడా 2-3 బ్రాండ్స్ ఉన్నాయండి. ఇది వారాహి ఉంటుంది, తర్వాత కాశీ అష్టగంధ అని ఉంటుంది, తర్వాత నెక్స్ట్ వచ్చి SSR గంధం అని ఉంటుంది, SSR గంధం, మహాదేవ్ గంధం అని ఉంటుంది. కంపెనీస్ అండి ఇవన్నీ కూడా అన్ని టైప్స్ ఉంటాయండి. 30 grams 50 grams ఇట్లా గ్రామ్స్ లో అన్ని ఉంటాయండి. ఇవన్నీ కూడా సున్నాలండి, కింద కనబడి ఇవన్నీ సున్నం కూడా 3 సైజులు ఉంటాయండి. ఇట్లా చిన్న సైజు, మీడియం సైజు, బిగ్ సైజ్ అట్లా సున్నాలు ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ కూడా మాలలండి. చెప్పే కదా ఇందాక మాలలు వేసుకుంటారు, ఈ మాలలండి ఇవన్నీ కూడా. ఇది కప్పు మాల, ఇది కప్పు లేకుండా అండి. వీటిలో చందన్ ఉంటది, రెడ్ చందన్ ఉంటది, తర్వాత స్ఫటిక ఉంటాయి. ఇవి రెడ్ అండి, అమ్మవారికి వేసుకుంటారు కదా మాల, అవండి ఇవి. నెక్స్ట్ వచ్చేసి మన మ్యాచ్ బాక్స్ అంటారు కదా, హోమ్ లైట్ ఉంటది, షిప్ ఉంటది. వీటిలో బిగ్ ఉంటాయి, స్మాల్ ఉంటాయండి, 2 types ఆఫ్ ఉంటాయండి వీటిలో కూడా, మ్యాచ్ బాక్సెస్ లో కూడా. అట్లానే ఉలెన్ థ్రెడ్ అంటారు కదా, ఉలెన్ థ్రెడ్ లో ఆరెంజ్, రెడ్, బ్లాక్ ఉంటాయండి వీటిలో కూడా. నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ గంధం అండి, ఇవి ప్యూర్ అండి. తర్వాత అట్లానే రాళ్ళ గంధం అండి ఇది. తర్వాత గంధం స్టిక్స్ అండి, ఇవి గంధం స్టిక్స్ లో కూడా నెంబర్ 1 నెంబర్ 2 ఉంటాయండి ఇట్లా. ఇవన్నీ కూడా జీడి గింజలు అండి, బండ్లు కట్టడానికి పూజ చేసిన దగ్గర వాడతారండి. జీడి గింజలు, దిష్టి తాళ్ళు అట్లా ఉంటాయండి. ఇవి వచ్చేసి దర్బా మ్యాట్స్ అండి, ఇవి ఫ్యాన్సీ అండి. దర్బా ఉంటాయి, తుంగ ఉంటాయి, ప్లాస్టిక్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఇవేనండి మ్యాట్స్ ఏనండి. కింద ఆసనాల లాగా కూర్చోడానికి కూడా యూజ్ చేస్తారు. అట్లానే పేడ కలర్ అండి, ఇది రంగోలి 999 గోల్డ్ పేడ కలర్, 2 బ్రాండ్స్ ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా ఒత్తులండి. ఒత్తులు చూపెట్టాయి కదా ఇందాక, అయ్యప్ప 1000, అయ్యప్ప 365 అని, పైడిపత్తి అని ఉంటాయండి. ఇంకా ముందులోనే చూపెడతాను. ఈ ఎంటీ కప్స్ అండి, సామాన్ని ఫిల్లింగ్ చేసుకొని వెలిగిస్తారండి. నెక్స్ట్ వచ్చేసి కర్పూరం అండి, ఇది 10 రూపీస్ కర్పూరం అండి, ఇది మణికంఠ కంపెనీ అండి ఇది. అట్లానే విభూతి చెప్తాయి కదా, విభూతిలో వారా, ఇది కేజీ అండి, ఇవి కేజీలో, 1/2 kg 1/4 kg ఉంటాయి. వీటిలో
అలానే ఈ విభూతి ఇక్కడ ఎట్లా వచ్చేసరికి చిన్నది 5 రూపాయలు 10 రూపాయలు 50 గ్రాములు 100 గ్రాములు అమ్ముకునే ఎట్లా వస్తుంది SSR కంపెనీలో వస్తాయండి. నెక్స్ట్ వచ్చేసి 365 అట్ట షీట్లు అండి, ఇవి 365 ఉంటాయండి అట్ట షీట్లు ఇవి. నెక్స్ట్ వచ్చి స్క్రబ్బర్ షీట్లు అండి, ఇవి మనం ఇంట్లో గిన్నెలు రుద్దుకోవడానికి యూజ్ చేస్తారు. ఇవి లడీస్ అండి అగరబత్తి, ఇవి 7 రూపీస్ MRP ఉంటాయి. తాప్సీ కంపెనీ వాటి బాగుంటాయండి కంపెనీ. ఇవి వచ్చేసి ఇందాక 10 రూపాయల కర్పూరం చెప్పారు, 5 రూపాయల కర్పూరం అండి మణికంఠ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా ఒత్తులేనండి, ఇవన్నీ ఒత్తులేనండి. పైడి పత్తి అని కమలం ఒత్తులు అని ఇట్లా బాక్స్ టైప్ లో 3 ఇంచెస్ 4 ఇంచెస్ ఉంటాయండి. ఇట్లా రౌండ్ వీక్స్ ఉంటాయండి. అదే పువ్వొత్తులు అంటారు కదా, పువ్వొత్తుల్లోని బఠానీ ఒత్తులు ఉంటాయి. అట్లా నేను అగరబత్తి చెప్పే కదా, ఇక్కడ అగరబత్తి కేజీలు అండి, ఇట్లా లూజ్ ప్యాకింగ్ వస్తాయండి, కేజీ ప్యాకింగ్ వస్తాయండి. వీటిలో బ్లాక్ ఉంటుంది, బ్రౌన్ ఉంటాయండి. ఇట్లా బ్రౌన్ బ్లాక్ 2 రకాలు ఉంటాయండి. అలానే అఖండ రోల్ అంటారు కదా, ఇట్లా మనకి ఒత్తులు అట్లా 3 ఇంచెస్ 4 ఇంచెస్ కానీ పెద్ద ఒత్తులు ఏమైనా కావాలంటే ఎంత కావాలో అంత తీసుకొని రోల్స్ ఉంటాయండి ఇట్లా. నెక్స్ట్ ఇవన్నీ కూడా వస్త్రాలు అండి, వస్త్రాలు ఇది బిగ్ అండి, బిగ్ మీడియం స్మాల్ 3 సైజులు ఉంటాయండి వస్త్రాల్లో కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా ఒత్తులేనండి, వైట్ కట్ట అంటారు కదా. ఇప్పుడు కార్తీక మాసం వస్తుంది కదా, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఒత్తులు ఉంటాయండి మన దగ్గర. ఇవన్నీ కూడా మనం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏనండి. ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ రేట్స్ ఉంటాయండి మన దగ్గర. ఎవరైనా కొత్తగా స్టోర్ పెట్టాలనుకున్న వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ఎలా అమ్మాలి, ఎట్లా చేయాలి, మీకు ఎంత మార్జిన్ ఉంటుంది అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఇప్పుడు నేను చూపెట్టే ఐటమ్స్ చాలా రేర్, కొన్ని ఐటమ్స్ చూపెట్టచ్చు, వీడియోలో కనపడిన వాటికి చూపెట్టచ్చు. కనపడిన చాలా ఐటమ్స్ ఉన్నాయండి, మీకు అన్ని చెప్పలేం కదా వీడియోలో. కొన్ని మెయిన్ ఐటమ్స్ చూపెడతాము. మీరు ఒకసారి మా స్టోర్ ని విజిట్ అయితే చాలా ఐటమ్స్ చూపెడతాము. ఎట్లా మార్జిన్ ఉంటుంది, ఎట్లా అమ్ముకోవాలనేది కూడా మీకు చూపెడతామండి. ఇవన్నీ కూడా ఒత్తులు. ఇక నెక్స్ట్ వచ్చి అఖండ ఒత్తులు అండి. అఖండలోనే స్మాల్ బిగ్ ఉంటాయండి. ఇది బిగ్ అండి, ఇది స్మాల్ అండి అఖండ. ఈ అఖండ ఒత్తుల్లోనే గోపురం ఒత్తులని, కమలం ఒత్తులని, రుద్రాక్ష ఒత్తులని అన్ని రకాల ఒత్తులు ఉంటాయండి. ఇవన్నీ కూడా ఒత్తులేనండి. ఇక నెమ్మలి పంకాలు అని చెప్పే కదా, ఇట్లా పంక టైప్ కూడా వస్తాయండి. పూజా గదిలో పెట్టుకోవడానికి, డెకరేషన్ పెట్టుకోవడానికి ఇచ్చేస్తారండి. వస్త్రాలు చెప్పా కదా, ఇక వస్త్రాలు అండి. అక్కడ పెద్దవి చూపెట్టడానికి స్మాల్ మీడియం అండి. ఇవన్నీ కూడా కంకణ దారాలు అంటారు కదా, ఇట్లా కంకణ దారాలు ఇట్లా కుల్లా కూడా వస్తాయండి. నెక్స్ట్ వచ్చిందాక ఇవి సాంబ్రాణి షీట్లు అండి. గుగ్గిలం మైచాచి సాంబ్రాణి అండి. ఇట్లా షీట్ 10 రూపీస్ అమ్మే షీట్లు కూడా ఉంటాయండి మన దగ్గర. గుగ్గిలం వస్తుంది, సాంబ్రాణి మైసాచి, వీటి మిక్సింగ్ లోబాను కూడా వస్తుందండి వీటిల్లో. ఇవన్నీ కూడా ఇవి వక్కపొడులు అండి, సోంపు అండి. ఇవి మన వాయినాలు ఇచ్చే దగ్గర ఉపయోగిస్తారు. వీటిలో వక్కపొడి ఉంటుంది, సోంపు టైప్ కూడా వస్తుందండి ఇవి. నెక్స్ట్ గంధం టాబ్లెట్స్ అండి. గంధం ఉండదు కదా, పౌడర్ చూపెట్టే కదా, పౌడర్ తో పాటు గంధం టాబ్లెట్స్ కూడా వస్తాయండి. ఇవన్నీ కూడా బంతిపూలు అండి, విత్ ప్లాస్టిక్. ఇవన్నీ కూడా బంతిపూలేనండి. తోరణాలు హ్యాంగింగ్ చేసుకోవడానికి, డెకరేషన్ చేసుకోవడానికి అన్ని యూజ్ అవుతాయి. డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఎల్లో రెడ్, ఎల్లో ఆరెంజ్ అని, ఎల్లో గ్రీన్ అని, ఇట్లా అన్ని ఎల్లో ఆకేసి వస్తాయండి. ఇవన్నీ కూడా డెకరేషన్ కి సంబంధించినవి. నెక్స్ట్ వచ్చేసి ఇవి కర్పూరం అండి. ఇది మంగళదీప కర్పూరం అండి. ఇవి ఇట్లా లూజ్ గా కుల్లా కావాలన్నా కూడా ఇట్లా కుల్లా దొరుకుతాయి టాబ్లెట్స్ మన దగ్గర, కేజీ టైప్. ఇవి కూడా నెంబర్ 1 క్వాలిటీ అండి, ప్యూర్ అండి. ఇది ప్యూర్ కర్పూరమేనండి. ఇప్పుడు అయ్యప్ప పడి పూజలు వస్తున్నాయి కదా, కోన్స్ అండి, క్యాంపర్ కోన్స్ మన పడి పూజ దగ్గర వాడతారండి. ఇవి స్పెషల్ అండి, ఇవి కార్తీక మాసంలో, ఇవి ఓన్లీ కార్తీక మాసంలోనే పోతాయి బాగా. కోన్స్ పడి పూజల దగ్గర బాగా వాడతారు అవి. నెక్స్ట్ వచ్చేసి సాంబ్రాణి అండి. సాంబ్రాణిలో సైకిల్ బ్రాండ్ అండి, కేజీ గడ్డ అండి. ఇది సైకిల్ బ్రాండ్ అండి సాంబ్రాణి. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా మంగళదీప్ అగరబత్తీలు అండి. ఇవన్నీ కూడా మంగళదీప్ 55 రూపీస్ ప్రీమియం క్వాలిటీ సెంట్ బాగా వస్తుందండి. ఇవి 25 రూపీస్ అండి. ఈ మంగళదీప్ లో 25 రూపీస్ అగరబత్తి అండి. అట్లానే ఇవి ఉల్లాస్ కంపెనీ, ఇవి జంబో అండి, జంబో ప్యాక్స్ అండి. ఈ 200 గ్రామ్స్ 50 గ్రామ్స్ ఫ్రీ కూడా ఉందండి వీటిలో. ఉల్లాస్ కంపెనీ వీటిలో కూడా 3-4 ఫ్లేవర్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా అవేనండి, ఉల్లాస్ కంపెనీవి. నెక్స్ట్ వచ్చేసి 10 రూపాయలు 5 రూపాయలు ఇందాక మామూలు మణికంఠ చెప్పే కదా, స్వస్తిక్ లో కూడా ఉంటాయండి టాబ్లెట్స్. కర్పూరం అండి. ఇది 10 రూపాయలు, ఇది 5 రూపాయలు అండి. నెక్స్ట్ వచ్చేసి జంజనాలు అండి. జంజనాల్లోనే ఇట్లా హాఫ్ వైట్ ఉంటుంది, ఫుల్ వైట్ ఉంటాయండి. ఇట్లా హాఫ్ వైట్, ఫుల్ వైట్, వడికిన జంజనాలు కూడా ఉంటాయండి మన దగ్గర. హ్యాండ్ మేడ్ తో చేసినవి ఉంటాయండి, చేత్తో. ఇలా చూపెట్టా కదా లెమన్ థ్రెడ్ అని అక్కడ ఫస్ట్ లో చూపెట్టా కదా, ఇది బంతిపూల దారం అండి. ఇది నెక్స్ట్ ఇంత కర్పూరంలోని స్వస్తిక్ తో పాటు ఇట్లా శ్రీ బాలాజీ కంపెనీ ఉంటుంది, తర్వాత మణికంఠ కంపెనీ ఉంటుంది, స్వస్తిక్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి వంశీ అని ఇట్లా వస్తాయండి. ఇవన్నీ కూడా టాబ్లెట్స్ ఏనండి. ఈ టాబ్లెట్స్ కూడా 10 గ్రామ్స్ 15, 25 గ్రామ్స్ 50 గ్రామ్స్ 100 గ్రామ్స్ ఉంటాయండి. ఇవన్నీ కూడా ఈ మెటాలిక్ కోన్స్ అండి. ఇవి కలర్స్ గా ఉంటాయి కోన్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇవి
శంకుకర్రలు అండి. ఇవి శంకుకర్రలో 3 సైజెస్ ఉంటాయండి, చిన్నది, మీడియం, పెద్దది అండి. ఇవన్నీ కూడా వీటితో పాటు సుసురు వాళ్ళండి, మన హోమం దగ్గర స్పూన్ తో గీ పోస్తారు కదా, గీ సుసురు వాళ్ళు అంటారు వీటిని. నెక్స్ట్ వచ్చేసి ఇవి 10 రూపీస్ 5 రూపీస్ అగరబత్తీలు అండి. ఇవన్నీ ఇది మంగళదీప్ కంపెనీ ఉంటాయి, లోకల్ బ్రాండ్ కూడా ఉంటాయండి. ఇవన్నీ కూడా అగరబత్తీలేనండి పైన. ఇవన్నీ కూడా ఫుల్ సెంటెడ్ ఉంటాయండి, ప్రీమియం క్వాలిటీ. ఇవి కూడా అన్ని బ్రాండెడ్. యాత్ర కంపెనీ అని, దర్శన్ కంపెనీలో బ్లాక్ స్టోన్, వైట్ స్టోన్, రెడ్ శాండిల్ అని, శివశక్తి అని, లైఫ్ పచోలి అని ఇట్లా ఉంటాయండి. అట్లనే అగరబత్తీలు 1 రూపీ లడీస్ వస్తాయండి. ఇట్లా ఇది 1 రూపీ అండి లడీస్. దీంతో పాటు 3 రూపీస్ లడీస్ వస్తాయి. ఇట్లా 3 రూపీస్ లడీస్ కూడా ఉంటాయి. అలానే 5 రూపీస్కి వచ్చేసరికి 5 రూపీస్ లో కూడా 4-5 ఫ్లేవర్స్ ఉంటాయి. మోగ్రా, శాండిల్ అని, లావెండర్ అని, ఇట్లా 5 రూపీస్ బాక్స్ టైప్ కూడా వస్తాయండి. నెక్స్ట్ వచ్చి ఇట్లా జార్స్ లో కూడా వస్తాయండి కప్స్. ఇదండి మా స్టోరు. మేము చాలా ఐటమ్స్ చూపెట్టలేకపోవచ్చు, కానీ మా స్టోర్ ని విజిట్ అయితే చాలా ఎట్లా అమ్మాలి, ఎట్లా మార్జిన్ ఉంటుంది అని కూడా గైడెన్స్ ఇస్తామండి మేమే. మినిమం మన దగ్గర 5,000 పర్చేస్ చేయాలండి. ఇప్పుడు హైదరాబాద్ లోకల్ అయితేనేమో ట్రూ ర్యాపిడో పోర్టర్ ద్వారా పంపిస్తామండి. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మీ అంటే డిస్ట్రిక్ట్ కానీ అదర్వైజ్ ఎట్లా పంపించాలన్న ట్రాన్స్పోర్ట్ మీ టీఎస్ఆర్టీసీ కానీ, ఏపీఎస్ఆర్టీసీ కానీ, లేకపోతే ప్రైవేట్ ట్రావెల్స్ కానీ, లేదా మీ దగ్గర సంబంధించిన చెన్నుపడి కానీ, మీ ఏదైనా మీ లోకల్ ట్రాన్స్పోర్ట్ ఉంటే ఆ ట్రాన్స్పోర్ట్కి ఏమైనా అట్లా చేస్తామండి. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి మీవే ఉంటాయి. మినిమం పర్చేస్ అయితే 5,000 చేయాలి. ఎవరైనా కొత్తగా స్టోర్ పెట్టాలనుకున్న వాళ్ళు, లేదా పాత స్టోర్ వాళ్ళు కూడా మనకి క్యాటలాగ్ పంపిస్తాం. ఒకసారి వాట్సాప్ లో హాయ్ అని పంపిస్తే మన క్యాటలాగ్ పంపిస్తాం. ఐటమ్స్ సెలెక్ట్ చేసి పెడితే దానికి మనం బిల్ వేసి పంపిస్తాము. దాన్ని పర్చేస్ చేసుకోవచ్చు. మేము త్రూ ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపిస్తామండి. అడ్రస్ ఎక్కడ సార్? ఇది మన అడ్రస్ వచ్చేసి ఓమ్ ఎంటర్ప్రైజెస్ అండి. దిల్సుఖ్నగర్ మెట్రో స్టేషన్ కి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. సరూర్ నగర్ కట్ట కింద PNT కాలనీ అండి ఇది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.